హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు మనం కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఈనాడుకు సంబంధించింది. ఇక స్వింగ్ లో కింగ్ ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికకు మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు, వాటిలో సర్వశక్తులుగా ఓడుతున్న ట్రంప్ హారిస్ అన్నట్టు ఒక వార్త. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులతో పాటు అందరి దృష్టి కొన్ని రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది. ఇక అవే స్వింగ్ రాష్ట్రాలు. తటస్థ ఓటర్లు అధ్యక్ష ఎన్నికలు ప్రభావితం చేయగల రాష్ట్రాలు కావటమే వీటి ప్రత్యేకత. అంటే అధ్యక్షుడు ఎన్నికలు పలువు తిప్పగల సమర్థం ఉన్న రాష్ట్రాన్ని అర్థం. అందుకే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు స్వింగ్ రాష్ట్రాలకు గెలుచుకోవడానికి సర్వశక్తులుగా ఓడుతున్నారు. ఇక 2020లో 7 రాష్ట్రాలు గాను అరింటి జో బిడెన్ పై చేసి సాధించిన 306 232 సీట్ల ఓట్ల తేడాతో అధ్యక్ష పీఠం అధిష్ఠించారు. ఇక ఒక నార్త్ కరోలినాలో మాత్రమే అప్పుడు ట్రంప్ అధ్యక్షంలో నిలిపారు. ఈసారి స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ హారిస్ మధ్య పోటాపోటీగా ఉందన్నారు. ఇక అమెరికా ఓటర్లు రాజకీయ అనుబంధం బహిరంగం అనే చాలా మంది తాము ఏ పార్టీకి మద్దతు ఇస్తామో ముందే వెల్లడిస్తారు. ఇక రిపబ్లికన్ డెమోక్రటిక్ లో గుర్తింపు పొందుతారు కూడా. తద్వారా ఈ రాష్ట్రంలో రిపబ్లికన్ డెమోక్రటిక్ మద్దతు అనేది దాదాపు తెలిపోయింది. అలాగే ఓటు వేయాలని నియమం ఏం లేదు. ఆయన కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం పార్టీ సిద్ధాంతాలను కట్టుబడకుండా తటస్థంగా ఉంటారు. ఏ పార్టీ గుడ్డిగా చూపలేరు. అవే ఎన్నికల్లో కీలకంగా పరిమాణాలను ఫలితాలను మార్చేస్తాయి. వీటిని స్వింగ్ రాష్ట్రాలుగా పరిగణిస్తారు. ఈసారి ఎన్నికలు పెన్సిల్వేనియా, అరిజోనియా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, ఇక విస్కాన్సిన్ స్వింగ్ రాష్ట్రాలకు భావిస్తున్నారు. అయితే ఇక మూడు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు, ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగే వాటిపై కొన్ని వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఈ రాష్ట్రాలకు సంబంధించిన స్వింగ్ రాష్ట్రాలుగా పేర్కొన్నట్టు కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఇక విశ్రాంతి వేళ విరుచుకుపడిన మృత్యు, బలగాల రాకను పచ్చిగట్టుకుపోయిన మాయోసులు, ఎన్కౌంటర్ లో 31 మంది భారీ నష్టం. ఇక మృతులో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు. ఇక 16 మందిని గుర్తించిన పోలీసులు. వారిలో కీలక నాయకురాలు నీతి అలియాస్ ఊర్మిళ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో దాదాపు 31 మంది చనిపోయారు. 31 మందిలో 18 మంది ఇక పురుషులు, 13 మంది మహిళలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక హర్యానాలో హస్తం, కాశ్మీర్ లో హంగ్. ఎగ్జిట్ పోల్ అంచనా హర్యానా 90 స్థానాలు ఆధిక్యానికి కావాల్సింది 46 స్థానాలు. ఇక డైనామిక్ బాస్కర్స్ కాంగ్రెస్ 44 నుంచి 54కు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 15 నుంచి 29 సీట్లు మాత్రమే వచ్చేటట్టు ఉంది. ఇక బీజేపీ ప్లస్ 1, ఇక SISLD ఆప్ 1, ఇక ఇతరులు 4 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ధ్రువ్ రీసెర్చ్ నుంచి 50 నుంచి 64 కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 22 నుంచి 32 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక సి ఓటర్స్ లో 50 నుంచి 58 వరకు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. ఇక 20 నుంచి 28 వరకు బీజేపీ వచ్చే సీట్లు ఉన్నట్టు ఒక వార్త. ఇక పీపుల్స్ పోల్స్ అనేది 49 నుంచి 61 వరకు కాంగ్రెస్ కు, ఇక్కడ 30 నుంచి 32 వరకు బీజేపీకి ఇచ్చారు. ఇక రిపబ్లికన్ మ్యాట్రిక్స్ అనేది 55 నుంచి 62 కాంగ్రెస్ కు వచ్చేటట్టు సీట్లు. ఇక 18 నుంచి 24 సీట్లు మాత్రమే బీజేపీ దక్కేటట్టు ఉన్నట్టు ఒక వార్త ఎగ్జిట్ పోల్ అనేది చూస్తున్నాం. హర్యానాకు సంబంధించిన ఎలక్షన్ లో అయితే ఇక్కడ మొత్తం లీడింగ్ అనేది కాంగ్రెస్ హవా చూపిస్తుంది. ఇక్కడ 44 నుంచి 54, 50 నుంచి 64, 50 నుంచి 58, 49 నుంచి 61, 55 నుంచి 62 సీట్లు దక్కే అవకాశం అన్నట్టు ఎగ్జిట్ పోల్ అనేది వెలువడినాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లో 90 స్థానాలు అధిక్యానికి కావాల్సిన 46 సీట్లు. ఇక ఇండియా టుడేలో ఎన్సీ కాంగ్రెస్ కు 40 నుంచి 48 రావచ్చు. ఇక డైనమిక్ భాస్కర్ అనే 35 నుంచి 40 సీట్లు రావచ్చు. ఇక రిపబ్లికన్ గెలుస్తాన్ న్యూస్ నుంచి కాంగ్రెస్ కు ఎన్సీ కాంగ్రెస్ కు 46 నుంచి 50 సీట్లు రావచ్చు. భాజపాకు 27 నుంచి 32, 20 నుంచి 25, 28 నుంచి 30, 23 నుంచి 27 సీట్లు రావచ్చు అని అంచనా. ఇక హర్యానాలో 61% దాటిన పోలింగ్ అనేది చూస్తున్నాం. ఇది ఎగ్జిట్ పోల్ కి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. ఇక మీరే చెప్పండి, మూసి నిర్వాసితులు మేలుకు అని పక్షాలతో కమిటీ వేద్దామా? ప్రతిపక్ష నేతలు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కాకానుగత పాలకులు పట్టించుకోలేదని ధ్వజం. ఇక రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతి ఉత్సవం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మూసి నిర్వాసితులకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైతే మలక్పేటలో రేస్ కోర్సులు, అంబర్పేటలో తొలి పోలీస్ అకాడమీ ఊరు బయటకు తరలిద్దాం. అక్కడ పేదలందరికీ మంచి ఇళ్లు కట్టిద్దాం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ అనేది విసిరడం జరిగింది. ఇక మూసి పరివాహక ప్రాంతంలో పేదలెవరిని నిర్వాసితులకు చేయబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసే వారిని మాటలు నమ్మొద్దని కోరారు. కేవలం తమ ఆస్తులు, పామాలు కాపాడుకోవడానికి వారికి కొందరు కవచంలాగా వాడుకుంటున్నారు తప్ప పేద ప్రజల కోసం కాదన్నారు. మూసి పరివాహక ప్రాంతంలో ప్రజల కోసం ఏం చేద్దాం, ప్రయత్నం ఏంటి? ఇల్లు కట్టిద్దామా, మూసిని అలాగే వదిలేసి మూసేద్దామా, చర్చించుకుందాం రండి అని ఇటెలా కేటీఆర్, హరీష్ రావు సీఎం సవాల్ విసిరారు. ఇక శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి 95వ
జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మూసి నిర్వాసితులకు మేలుకు అన్ని పక్షాల్లో కమిటీ వేద్దామా అన్నట్టు ప్రతిపక్షాలకు సవాల్ విసరడం అనేది జరిగింది. ఇక ఈటెలకు కేటీఆర్ హరీష్ రావు సీఎం సవాల్ విసిరారు. హైదరాబాద్ లో జరిగిన జి వెంకటస్వామి కాక 95వ జయంతి సందర్భంగా ఆయన అపోజిషన్ అయితే ప్రతిపక్షాలకు సంబంధించిన సవాల్ అనేది విసిరి వాళ్ళతో కమిటీ వేద్దాం, చర్చిద్దాం రండి అన్నట్టు ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం అన్ని అబద్ధాలే, రైతు ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్. చిత్రంలో అంజనేయ యాదవ్, ఒక సురళి రాణిదేవి, సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, మంచిరెడ్డి, కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తదితరులు అన్నట్టు ఒక వార్త. ఇక 100% రుణమాఫీ అవస్థ, ఢిల్లీకి మూటలను పంపించడానికి మూసి ప్రక్షాళన, ఆయనపై బరువు నష్టం దావా వేస్తా కందుకూరులో రైతు ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్. ఇక డిసెంబర్ 9న తొలి సంతకం వేసిన 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీలో అధికారంలోకి ఇచ్చి రేవంత్ రెడ్డి సర్కార్పై రైతుల పాటు అన్ని వర్గాలు మోసం చేస్తుంది భరోసా కార్యనిర్వహణ అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు అన్నట్టు ఒక వార్త. ఇక ఒక్కరికే 2 పోస్టులు రావు. తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తితో జాబితా విడుదల, ఆ తర్వాత ఎస్సిటి జాబితా అన్నట్టు. ఇక డిఎస్సి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులో ఏదో ఒక దానికే ఎంపిక అయ్యే పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇక ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడగా కాగా వందల మంది విద్యార్థులు 2-3 పోస్టులు ఎంపికైన పరిస్థితి నెలకొంది. వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయని పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్జిటికి ఎంపికైన వారికి ఇస్తామని, మొదటి జాబితాలో ఉన్న వారి ఎవరైనా 2 జాబితాలో ఉంటే ఆ పేరును తొలగించిన తర్వాత మెరిట్ లో ఉన్న వారిని చేరుస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ మేరకు సాఫ్ట్వేర్ ను కూడా సిద్ధం చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఇక పరిశ్రమలు వస్తున్నాయి, భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పన, రాయితీ కోసం రాష్ట్ర అభివృద్ధికి దరఖాస్తులు, మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదన. ఇక మహారాష్ట్రలో బంజారా మ్యూజియం ప్రారంభం. ఇక సందర్భంగా డంక మోగిస్తున్న ప్రధాని మోదీ. ఇక కాంగ్రెస్ ని నడిపేది అర్బన్ నక్సల్స్ పార్టీది ప్రమాదకర ఎజెండా. తెలంగాణలో ఇప్పటికే రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విమర్శ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా కామెంట్ కూడా సలహాలు అనేది ఇవ్వచ్చు, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.